ఏం చేస్తున్నావు ప్రజుల? నేను వచ్చేసి ఈరోజు పిస్టాషియో ఆల్మండ్ కుకీస్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తా వచ్చేసి. టూ కప్స్ ఆల్మండ్ ఫ్లోర్, 1/3 కప్ పిస్టాషియో పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, 2 teaspoons lemon zest, 1/4 cup maple syrup, 1 teaspoon vanilla extract. ఇంకా వేరే ఫ్లేవర్ ఏమన్నా ఉన్నా కానీ ఎక్స్ట్రాక్ట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకొని దీన్ని మంచి డవ్ లాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఏమీ ఎగ్ అవసరం లేదు, డైరీ ప్రోడక్ట్స్ అవసరం లేదు, ఇట్స్ కంప్లీట్లీ వీగన్. ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి మనకి. మంచిగా ఇలా డవ్ మిక్స్ చేసుకొని బాల్స్ చేసుకునే కన్సిస్టెన్సీ వస్తే చాలు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటాయో నోట్లో బ్లాస్ట్ లాగే ఉంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. యా, చేసుకోండి. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను ఈ షేప్ ఎందుకు చేస్తున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. కుకీస్ అయితే చేయడం రెడీ అయ్యింది. ఆ టచ్ అని చెప్పాను కదా లాస్ట్లో, అదేంటంటే జామ్. ఇది వచ్చేసి ఫిగ్ జామ్, స్టఫింగ్ విత్ జామ్. టేస్టీగా స్టఫ్ చేశాను కుకీస్ లోకి. అయితే దీన్ని ఇప్పుడు మనం బేక్ చేద్దాం. ఈ రోజు వచ్చేసి మనం ఓవెన్ లో బేక్ చేయట్లేదు, ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ చేస్తున్నాము. 350 degrees లో 12 to 15 minutes బేక్ చేస్తున్నాం. ఐ వాజ్ డిసప్పాయింటెడ్. టేస్ట్ బాగుంది కానీ బాగా బ్రౌనిష్ గా వచ్చాయి. ఇలా కావాలి నాకు కుకీస్, కానీ ఇలా వచ్చాయి. కానీ టేస్ట్ ఓకే, కానీ కలర్ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ టేస్ట్ అద్భుతంగా ఉంది. మా దిష్టి తగిలింది కలిపేటప్పుడు డవ్ టేస్ట్, కానీ దిష్టి తగిలితే ఇదిగో ఈ దిష్టి అనేది ఉంటుందని చెప్పి ప్రూఫ్ ఇదే. యాక్చువల్గా చాలా యమ్మీగా ఉన్నాయి. ఇద్దరం పోటాపోటీగా ఆ డౌని తిన్నాం. యాక్చువల్గా సూపర్ ఉంది అనుకున్నాము. రిజల్ట్ మాత్రం దిష్టి కొట్టేసింది బాగా. కొన్ని బాగానే వచ్చాయి ఈ బ్యాచ్ లో, కొన్ని పర్లా ఓకే. బట్ టేస్ట్ ఇస్ నాట్ అట్ ఆల్ బ్యాడ్. టేస్ట్ డిసప్పాయింట్ చేయలేదు, లుక్ డిసప్పాయింట్ చేసింది కానీ బట్ చాలా బాగుంది. మేము తినడానికి రెడీగా ఉన్నాం. మీరు ట్రై చేయడానికి రెడీగా ఉన్నారా? ఈ కలర్ లో కాదు, మంచిగా బేక్ చేసుకొని. అండ్ అలాగే ఈ రెసిపీ అంతా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు వెళ్ళి ట్రై చేసేయండి.